చేసుకుందాం దైవ సన్నిధిలో ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంపూర్ణుడా, స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా జీవితాలలో మరొక దినము చూసే అవకాశం ఇచ్చారు. ఈ గొప్ప భాగ్యతను బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితాన్ని మలచండి నాయన, మీ కృపలో భద్రపరచండి, మీ కనికరము చూపించండి, మీ దయపాలించి నడిపించి మీరే సహాయం ఇచ్చండి. ప్రభువా పరమ తండ్రి, మీ కృప లేకపోతే మా జీవితాలు ముందుకు నడిచేవి కావు నాయన. మీ కృపలో భద్రపరిచారు, మీ కనికరము చూపించారు, మీ దయపాలించారు, మీ నిష్కలంకమైన నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని హత్తుకున్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా మా జీవాధిపతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణనాథుడా వందనాలు, మా ప్రాణప్రియుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు. మా ప్రాణమునకు ఆధారముగున పరమ తండ్రి స్తోత్రాలు, మా విమోచనకు కారణమైన మా యేసయ్య స్తోత్రాలు, మా నీతికి ఆధారముగున పరమ తండ్రి వందనాలు, మా పరిశుద్ధతకు ఆధారముగు మా యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా ఈ దినమున తండ్రి, ఈ గొప్ప భాగ్యతను అయ్యా పరమ తండ్రి, మీ బలలో పాలు పంచుకునే దినము తండ్రి, అయ్యా మీ యొక్క శరీరం, మీ పరిశుద్ధ రక్తమును స్వీకరించే దినము నాయన. ఇంతటి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క ఆరాధన ఆరంభం మొదలుకొని ఆఖరి పర్యంతం వరకు మీరే పెద్దలై, గురువులై, ప్రధాన ఆధిపత్యం వహించి నడిపించి మీరే సహాయం వచ్చేయమని, మమ్మల్ని ఆశీర్వదించమని, స్తుతిగానము చేయుటకు ఉపక్రమిస్తుండగా మా గాత్రము సరాలము చేయమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున జ్ఞాపన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడుకుందాం. దేవసుతుని భజనామృత పానము జేయరే, దేవసుతుని భజనామృత పానము జేయరే, పరమపితకు స్తుతి ధూపము వేయుచు, పరమపితకు స్తుతి ధూపము వేయుచు, శ్రీయేసుని భజించి తరింపను గూడరే, పరమపితకు స్తుతి ధూపము వేయుచు, శ్రీయేసుని భజించి తరింపను గూడరే. ఆదియు తానై అంతము తానై, ఆది మధ్యాంత రహితుడు తానై, ఆదియు తానై అంతము తానై, ఆది మధ్యాంత రహితుడు తానై, యుగ యుగములు తానున్నవాడునై, యుగ యుగములు తానున్నవాడునై, నిరతము నలరేడు కరుణాంతరంగుని, నిరతము నలరేడు కరుణాంతరంగుని, దేవసుతుని భజనామృత పానము జేయరే, దేవసుతుని భజనామృత పానము జేయరే. ఆదిని నుండిన నాదము తానై, సకల భువనములు శిల్పియు తానై, ఆదిని నుండిన నాదము తానై, సకల భువనముల శిల్పియు తానై, సర్వేశ్వరు నిజ రూపము తానై, సర్వేశ్వరు నిజ రూపము తానై, వెలుగొందడియా మహిమా స్వరూపుని, వెలుగొందడియా మహిమా స్వరూపుని, దేవసుతుని భజనామృత పానము జేయరే, దేవసుతుని భజనామృత పానము జేయరే. త్రిత్వమునందున
తానద్వితీయుడై వేల్పులలో తానద్వితీయుడై త్రిత్వమునందున తానద్వితీయుడై వేల్పులలో తానద్వితీయుడై యాగము తానై జీవము తానై యాగము తానై జీవము తానై నరులను బ్రోచడి అఖిలాండనాదుని నరులను బ్రోచడి అఖిలాండనాదుని దేవశూతుని భజనామృత పానము జేయరే దేవశూతుని భజనామృత పానము జేయరే పరమపితకు స్తుతి ధూపము చేయుచు పరమపితకు స్తుతి ధూపము వేయుచు శ్రీయేసుని భజించి తరింపను గూడరే పరమపితకు స్తుతి ధూపము వేయుచు శ్రీయేసుని భజింప తరింపను గూడరే దేవశూతుని భజనామృత పానము జేయరే. దేవునికి స్తోత్రం. మంచిది. కృపలను తలంచుచు అనే పాట పాడుకుందాం. ఇప్పుడు పాడుకున్న పాట అయ్యగారు అద్దంకి రంజిత్ ఓఫర్ అయ్య గారు పాడుకున్న పాట రచించారు. ఆయనే గేయకర్త, స్వరకర్త, గాయకులు. ఇప్పుడు ఓసన్న గారి యొక్క పాటల పుస్తకంలో కృపలను తలంచుచు అనే పాట పాడుకుందాం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు నాయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు నాయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుచు కృపలను తలంచుచు కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుచు రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా ఏ ఆయుధమండినను నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుచు కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను. ఇహలో శుద్ధులతో నిల్పెను. సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను. ఇహలో శుద్ధులతో నిల్పెను. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోని నివాసం నాకెంతో ఆనందం. ఆనందమానందమే. ఆమెన్. ఆనందమానందమే. సియోని నివాసం నాకెంతో ఆనందం. ఆనందమానందమే. ఆమెన్. ఆనందమానందమే. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖన ధ్యానంలోనికి వెళ్దాం. దైవ లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం. సర్వోన్న దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం. 121వ కీర్తన, 121వ కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుడు ఈ మాటలు మన వీడియోలో ఆశీర్వదించేలాగున్నా ప్రార్థన చేసుకుందాం. దైవ సహాయమును పొందుకుని మనం దైవను వర్తమానాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా విమోచనకు కారకుడైన నా పరమ తండ్రి, నా యేసునాథుడా, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. విశ్వసింహాసనం విడిచిపెట్టి ఈ పాపి కొరకు, ఎన్నిక లేని ఈ జీవితము కొరకు, అందరూ అపహాస్యముగా పరమ తండ్రి అపహేళన చేయబడుతున్న ఈ జీవితము కొరకు, నన్ను విమోచించుట కొరకు, సర్వ మానవ జాతిని రక్షించుట కొరకు, మీ పరిశుద్ధ రక్తము చిందించుట కొరకై మానవ శరీరము దాల్చి ఈ లోకానికి వచ్చిన పరమ తండ్రి స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా, మీ దివ్య వర్తమానాన్ని మీరు వినిపిస్తూ ఉండగా, ఈ గాడిదను వాడుకొని, చిన్నవాడిని వాడుకొని, నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడుచుండగా, ప్రభువా, నీ దాసుడు మీ వశమునుంచుకొని, ప్రభువా, మీరు నాతో ఈ అల్పుడుతో మాట్లాడుచుండగా,
మీ మధురమైన స్వరాన్ని వినగల చెవులు మాకు దయచేయండి. ఈ దాసుడే తల్పుడే, అయ్యగుడే, చిన్నవాడు, పసిబాలుడు, పశుప్రాయుడు, ఏమీ తెలియనివాడు, అందరిలో అల్పుడు, అందరిలో తండ్రి అపవిత్రుడు, చిన్నవాడు నాయన, ఏమీ చేతగానివాడు. ఈ దాసుని పూర్తిగా మరుగుపరిచి మీరే ప్రత్యక్షత కమ్మని, మా మనోనేత్రాలకి మీ యొక్క వెలుగును చూడగలే భాగ్యతను, ధన్యతను మాకు దయచేయమని, మా బ్రతుకులు చక్కదిద్దుకుని అనుభవాన్ని మాకు దయచేయమని, మీ కృపా బాహుల్యముతో నడిపించి సహాయం చేయమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున జ్ఞాపన చేయించున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని ఎన్నోసార్లు మనము చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ఆ మాటను ఎన్నోసార్లు మనము చదివాం. 121వ కీర్తన ఏమని? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. మన కన్నులు, భక్తుని కన్నులు కొండల తట్టు ఎందుకు ఎత్తి ఉన్నాడు అంటే సహాయము నిమిత్తము. సహాయము నిమిత్తము. మానవునికి సహాయము కావాలి. మానవ జాతికి సహాయము చేయువారు కావాలి, సహకారులు కావాలి, ఒకరికొకరు సహకరించుకునేటువంటి అనుభవంలోన ఉన్నారు. మానవుడికి ఏ విధంగా సహాయము కోరుకుంటున్నాడో దేవాది దేవునికి తెలుసు. పరిస్థితులు, అనుభవాలు అందరికీ ఒకలాగా ఉండవు. ఒకే కుటుంబంలో నలుగురికి 4 రకాల సహాయాలు కావాలి. అది మన యొక్క మనుగడలో మనకి తేట తెల్లము అవుతుంది. ఇప్పుడు సహాయము కోరుకున్నవారు ఒక్కొక్క అనుభవాన్ని బట్టి కోరుకుంటారు. కోరుకున్నవారు వారికి సహాయము చేసేటువంటి కాస్త ఎత్తులో ఉన్నవారిని కోరుకుంటారు. ఉదాహరణ, చెరువులో ములుగుతున్నవాడు, చెరువులో మునిగిపోతూ సహాయాన్ని అందించినవాడు చెరువులో ఉన్నవాడిని చూసుకుంటాడా? వాడితో పాటు మునిగిపోతున్న వాడిని చూసుకుంటాడా? ఒడ్డున కూర్చున్న సహాయకుడిని అద్దిస్తాడా? ఒడ్డున కూర్చున్న సహాయకుడిని అద్దిస్తాడు. అంతేగాని ఆయనతో పాటు ములుగుతున్న వాడి సహాయాన్ని చేతపుచ్చుకుంటే ఏం ప్రయోజనం? మరణము చూస్తాడు. తనకు సహాయం చేయవారు ఇంకెవరు ఉండరు. మనము సహాయాన్ని చేతపుచ్చుకునేటప్పుడు, ఎదుటివారిని ఆశ్రయాన్ని అడిగేటప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వారు మనలాంటి సహాయాన్ని పొందగోరు వారైతే వారిని విడిచిపెట్టి సహాయం చేసిన వాడిని మనం కోరుకోవడము జ్ఞానయుక్తమైన ఆలోచన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మానవ చరిత్రలో, మానవ సమాజంలో అనేక మారులు, అనేక విధాలుగా అనేక మంది వేరు వేరు సహాయాలను అందించారు. స్వాతంత్ర్యము రాకమునుపు మన సహాయం అందించిన విధానము వేరు. అవునా కాదా? స్వాతంత్ర్యము రాకమునుపు మన బానిసత్వ సంఖ్యల నుంచి తెంపించడానికి, తగ్గొట్టడానికి, విడిపించడానికి మనం అనేకమైన సహాయాలను కోరి ఉన్నాం. ఏ సహాయాలు కోరి ఉన్నాము అంటే, ఎలాగైనా సరే మనలో మనమే ఒక ఐక్యత భావము కలిగి, ఐక్యతతో ఆ యొక్క బానిసత్వ సంఖ్యలను తెంచుకోవాలని, ఫ్రీడమ్ మనకు కావాలని, స్వాతంత్ర్యం కావాలని మనమందరము మమేకమైనాము, ఐక్యతను సాధించాం. ఐక్యత అనేది ఎంతటి మేలో ఇదే కీర్తనలో దేవుడు చెబుతాడు. 130వ కీర్తన, 130వ కీర్తన అనుకోండి, 33వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి
నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. ఎందుకట? 3వ వచనంలో, సియోను కొండ మీద దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం అనేది ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే మనకి మేలు అంట. ఎలాగా? ఐక్యత కలిగి ఉండడం. ఐక్యత భావము రావాలంటే ముందు మన సహాయము ఏంటో తెలుసుకోవాలి. మనకి ఏ విధంగా సహాయం కావాలో తెలియాలి. ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. మన చిన్నతనంలో ఒక కథ విన్నాం. ఏమిటా కథ? అది ఇరట కథలు. దేవునికి స్తోత్రం. ఏంటంటే కథ, ఒక వేటగాడు పావురాల వేటకి, పక్షుల వేటకి వెళ్తాడు. నేను బిల్లాల్లో చదువుకున్నాను. నా యొక్క చిన్నతనం అంటే ప్రైమరీ స్కూలింగ్ అర్థమైందండి. నా యొక్క మొత్తం కూడా చదువు అంతా కూడా 5వ తరగతి వరకు కూడా అక్కడే బిల్లాడు. అక్కడ అప్పుడు సన్యాసినారు మేస్టర్ గారు, మురళీ మేస్టర్ గారు, తర్వాత గోవింద్ మేస్టర్ గారు వచ్చారు, భానుప్రకాశ్ గారు వచ్చారు. మా గోడల చుట్టూరు కథలు ఉండేవి, ఇలా ఏలబడి కథలు ఉండేవి. పైన ఒక స్టిక్, కింద స్టిక్ ఉంటుంది కదండి, బ్యానర్ టైప్లో, అవి ఏలగట్టేవి అన్నమాట. అందులో కథలు అనేకమైనవి ఉండేవి. కాకి ఈ రాళ్ళు వేసి నీళ్లను చేదుకోవడము, అనుభవాలు, అంటే మంచి మంచి నీతి కథలు. బంగారు బాతు కథ నిజమే. కోతి కూడా అలాంటి కథ ఒకటి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే కోతి ముసలి మీదకి వెళ్తుంది, ముసలి దాన్ని తినడానికి చూస్తుంది. ఈ కథలు ఇప్పుడు విన్నారా మీరు? ఎప్పుడన్నా తల ఊపేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ కథలు ఉండేవి అన్నమాట, మంచి మంచి కథలు ఉండేవి. అందులో ఒక కథ ఇప్పుడు ఈ అంశానికి తగ్గట్టు ఉంటుంది. ఒక వేటగాడు వేటకి వెళ్తాడు, పక్షులను వేటాడడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ఒక నెట్ వలను తీసుకుపోతాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆ దానం వేసాడు, గింజలు వేసాడు. గింజలు వేసినప్పుడు ఆ నెట్టను చూడవని ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి ఈ పక్షులన్నీ కూడా. వేటగాడు ఏ విధంగా పన్నా పందాడో ఆయనకి తెలియదు కదా, వారికి తెలియదు. అయితే అక్కడ విత్తనాలు ఏవేవో తింటాయో అవన్నీ కూడా గింజలన్నీ వేస్తాడు. వేసినప్పుడు ఆ పావురాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, చేరిపోయి తినేస్తూ ఉంటాయి. ఇంతలో వారి కాలు ఆ నెట్టలోనికి, ఆ వలలోనికి చిక్కుడిపోతాయి. ఇప్పుడు గమనించాలి, వాటికి సహాయము అవసరమా కాదు? ఎందుకు అవసరం అంటే ఆ యొక్క బంధం నుంచి విమోచించబడాలి. నేను చచ్చిపోతాయి అవి, వేటగాడు తినేస్తాడు, అమ్మేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. కనుక ఎలాగైనా సరే బయటకు రావాలి అవి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పని చేస్తూ అవుతుందా? అది దేవునికి స్తోత్రం. ఒక్కొక్కటి పని చేస్తే కుదరదు. ఎందుకంటే వాటికి శక్తి తెలుసు. అవి ప్రయత్నించాయి, ఒక్కొక్కటిగా ప్రయత్నించాయి. వచ్చేయాలి, నేను తప్పించబడితే చాలు అనుకున్నాయి. ఇలా ఒక్కొక్కటి ప్రయత్నించినాయి, సాధ్యపడలే. వాటికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీ మటుకు నువ్వు, నా మటుకు నేను చూడడం కాదు, మనమందరం ఒకేసారి అనుకొని మన రెక్కలు ఆడించి పైకి ఎగిరిపోదాం. అప్పుడు ఈ వల నుంచి మనము విముక్తులమవుదాం, వల మొత్తం మనతో పాటు వచ్చేస్తుంది అని ప్రయత్నించి ఒక్కసారిగా అవన్నీ అనుకొని ఎగిరాయి. నెట్టు వల మొత్తం కలిపి ఏదైతే పెట్టాడో, దాన్ని బంధించాడో, వాటిని అన్ని తెంచుకుని నెటతో పాటు వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం. అది ఆ మాట.
ఎంత మేలు అనే మాట అది అర్థం. దేవునికి స్తోత్రం. ఎంత మేలు, ఎంత మనోహరము. మనము సామూహిక ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఏకాంత ప్రార్థన కూడా కలిగి ఉండాలి. ఏకాంత ప్రార్థన ఎందుకంటే నీ మనస్సును దేవుని స్వాధీనంలో ఉంచడానికి. నీ మనస్సును దేవుని స్వాధీనంలో వస్తే సామూహిక ప్రార్థనలో అందరి యొక్క విజ్ఞాపనలు ఒక్క తాటిపైకి వస్తాయి. ఇది జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియులారా. నేటి క్రైస్తవ సమాజం చేస్తున్న పొరపాటు ఏంటో చెబుతున్నాను. సహాయాన్ని అర్థిస్తున్నారు, ఒక్కొక్కరుగా ఒక్కొక్క వలలో పడిపోయారు, ఒక్కొక్క ఇబ్బందుల్లో పడిపోయారు. ఫ్లాష్ పెట్టు. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే ఒక్కొక్కరుగా ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నారు. మంచిది, వస్తున్నారు, సామూహికంగా కూడుకుంటున్నారు, కానీ ఎవరి ప్రార్థన వారిది, ఎవరి విజ్ఞాపన వారిది. ఒక తాటిపైకి రావాలి. అప్పుడు దేవుని యొక్క కృపను, దేవుని ఆశీర్వాదమును క్రైస్తవ సమాజము చేతపుచ్చుకొని వారి జీవితాలను ముందుకు కొనసాగిస్తుంది. ఎలాగూ అంటే సహోదరులు ఐక్యత భావానికి రావాలి అంటే నీ ఏకాంత ప్రార్థన దేవునితో ఉండాలి. దేవుని ఆలోచన ధోరణితో నువ్వు మమేకమైతే, దేవుని ఆలోచనలతో నీవు నడవగలిగితే, నీ బ్రతుకును కొనసాగించగలిగితే సామూహిక ప్రార్థనలో ఉన్నటువంటి అవసరతలు నీకు నాకు అర్థమవుతాయి. అప్పుడు దేవుని సహాయము సకల ప్రజలు చేతపుచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి వారి సమస్యలను బట్టి సహాయం కొరకు అర్థిస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను. నా వేదన నాకుంది, మీ వేదన మీకుంది, మీ బాధ మీకు ఉంది. మా అందరి సమస్యను పరిష్కరించాలంటే అందరము మమేకమై దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో ఏకాంత ప్రార్థనలో ఏ విధంగా ప్రార్థన చేసి దేవునితో అనుబంధం కలిగి ఉన్నావో అదే సామూహికంగా అందరూ మమేకమై ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతములు చేస్తాడు. అప్పుడు క్రైస్తవ సమాజము దేవుని ప్రణాళికబద్ధంగా నడవగలుగుతుంది, దేవుని ఆశీర్వాదాన్ని చేతపుచ్చుకుంటుంది. ఆ మాట అంటున్నాడు అనమాట, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మొదటి సంగతి. సహాయమును చేతపుచ్చుకోవడం, సామూహికంగా ఆశీర్వాదాన్ని చేతపుచ్చుకోవడం ఈ విధంగా జరుగుతుంది. అయితే అంత మాత్రాన నీ వ్యక్తిగత నా వ్యక్తిగత సహాయాలు కొన్ని ఉంటాయి. సామూహిక ఆశీర్వాదం చేతపుచ్చుకుంటావు, సామూహిక ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, మంచిదే. కానీ నీ వ్యక్తిగతంగా కొన్ని సహాయాలు నీకు అవసరం. ఇప్పుడు చెరువులో మునిగిన వాడికి ఒడ్డున ఉన్నవాడికి తేడా ఉంటుంది. చెరువులో ఉన్నవాడికి వేరే సహాయం కావాలి, ఒడ్డున ఉన్నవాడికి వేరే సహాయము కావాలి. ఇప్పుడు ఒడ్డులోనే నడుస్తున్నాడండి, పాపం ప్రయాసపడి నడుస్తున్నాడు, దూరం అయిపోయింది, వాడికి ఏం సహాయం కావాలా? ఎవరు బండి బైకు సహాయం కావాలి. ఇప్పుడు చెరువులో మునిగిన వాడికి సహాయం ఒకట కాదు. అలాగనే మన వ్యక్తిగత సహాయాలు అనేక మందికి అనేక రకాలుగా ఉంటాయి. అలాగా ఉండడం అనేది జరిగినప్పుడు నీ కన్నులు ఎక్కడికి ఎత్తుచున్నావు? నీ కన్నులు ఎటువైపు చూస్తున్నవి? సహాయాన్ని కొరకు మనుషులని ఆశ్రయించావు, పెద్దలని ఆశ్రయించావు, అధికార పార్టీల్లో ఉన్నవారికి, అధికార స్థానంలో ఉన్న ఆశ్రయించావు. నీకు సహాయము ఇస్తారని అనేక ధనవంతులను ఆశ్రయించావు, పెద్దలను గొప్పవారిని ఆశ్రయించావు. కానీ నీకు నెమ్మది దొరకడం లేదు, శాంతి దొరకడం లేదు, సమాధానం దొరకడం లేదు. నీతో నీకు సమాధానము పొందడం లేదు. తెలియని వేదన, మనోదుఖం మనిషిని నింపేస్తూ ఉంది.
యవ్వనపు కాలంలో ఉండేటప్పుడు వారికి అవసరమైన సహాయాలు వేరు, వృద్ధాప్యంలో ఉన్న వారికి అవసరమైన సహాయాలు వేరు. వీళ్ళిద్దరూ ఒక కోవకి చెందినవారు కారు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు నీ కన్నులు ఎటు చూపుతున్నాయి, ఎటు చూస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, అక్కడ దావీదు కూడా ఏమంటున్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పిన దావీదు ఏమంటున్నాడు? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అంటే ఎత్తుగా ఉన్నటువంటి వాటి వైపు చూస్తున్నాడు, సహాయం కొరకు అర్థిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా అనేక మందిని చూసి మనం సహాయం అర్థిస్తాము, కానీ సహాయాన్ని మనము పొందలేకపోతున్నాం. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాము, ఉన్నతమైన వారి తట్టు కన్నులు ఎత్తుచున్నాము, ఉన్నతమైన వాటిపై ఆశ కలిగి ఎదురు చూస్తున్నాము, కానీ మనకు సహాయం దొరకడం లేదు. ప్రభునందు ప్రియులారా, సామూహిక సహాయాన్ని నువ్వు చేతపుచ్చుకోవాలంటే నీకు రావలసింది ఐక్యత. వ్యక్తిగత సహాయాన్ని చేతపుచ్చుకోవాలంటే నీకు రావలసింది పశ్చాత్తాపం. నీకు పశ్చాత్తాపం రావాలి, మారు మనస్సు రావాలి, నీకు వినయం విధేయత రావాలి, నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకునే అనుభవాన్ని నువ్వు పొందుకోగలగాలి. అప్పుడే నువ్వు సహాయాన్ని అందించగలుగుతావు. ఇప్పుడు జాగ్రత్త వినండి. చెరువులో మునిగిపోతున్నవాడు, ఈత కొడుతూ ఈత కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నవాడు, నేను అహంభావంతో మాట్లాడుతాను, అహంభావంతో అడుగుతాను, రే నాకు సహాయం చేయరా అని బయట ఉన్నవాడిని అడుగుతానంటే వాడికి ఎవడు సహాయం చేస్తాడు? ఎవరు సహాయం ఎందుకు చేయరు? మాటలు అలాగా సహాయం చేయరా, నాకు నేను మునిగిపోతున్నాను రా పనికి మళ్ళీ యాదవా అని నేను తిడుతూ ఊరుకుంటాడా? సహాయం చేసే హృదయం ఆయనకు ఉంది, కానీ నీలో ఉన్నటువంటి అహం, గర్వం అనేది నిన్ను నాశనము చేస్తుంది. పశ్చాత్తాపం అనేది నీ బ్రతుకును సజీవంగా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రాయశ్చిత్తార్థ బలి కూడా ఆశ్రయించేవారు ఆనాటి మోషే కాలం నుండి దేవుని ప్రజలు. సమాధానార్థ బలిని కూడా ఆశ్రయించేవారు. మనము సహాయాన్ని చేతపుచ్చుకోవాలంటే మనలోనికి వినయ విధేయత రావాలి. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం కోరుకుంటున్నావు, ఏమండి సీఎం గారు నాకు సహాయం చేయండి అని అడుగుతున్నావు. ఆడికి వెళ్ళి ఎరా సీఎమ్మో మా సహాయం చేయబెట్టి నువ్వు అంటే ఊరుకుంటాడా? ముందర రాని నిన్ను బయటికి. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఇస్తావా, ఇవ్వండి ఇవ్వండి అని గట్టిగా అరుస్తారు దేవునికి. ఆయన ఎలాగిస్తాడండి సహాయం? నీలోనికి తగ్గింపు మనసు రావాలా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. దేవునికి స్తోత్రం. విశ్వసింహాసనసీనుడాయన, పరిశుద్ధుడాయన. ఆయన పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించే అర్హత యోగ్యత మనకి లేదు. అలాంటి దేవుని దగ్గరికి వచ్చి సహాయాన్ని అందించినప్పుడు నీలోనికి పశ్చాత్తాపము, మారు మనస్సు, తగ్గింపు మనస్సు, వినయము, విధేయత నీ వ్యక్తిగతంగా నీకు రావాలి. అప్పుడు దేవుని చేత సహాయాన్ని పొందుకోగలుగుతావు. అందుకన్నాడు యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన చెప్పి అలా ఊరుకోలేదు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆ మాట ఎందుకు చెప్పాలా? యెహోవా వలనే సహాయం కలుగునని తాయిపోసు కదా. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు ఎందుకు చెప్పాలా అంటే, చాలామంది సహాయం పుచ్చుకున్నవారు దేవుడిని గద్దించిన మాటలు అన్నమాట. చేయి సహాయము, చేయి సహాయము, ఏమని ఊరుకుంటున్నావు, సహాయం చేయి, నాకు సహాయం చేయవా గద్దిస్తూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, ఆయనది సహాయం చేయడండి. అసలు నువ్వు తృణీకరించినా, ద్వేషించినా, అవమానపరిచినా, గేలి చేసినా, అపహసించినా, హాస్యాస్పదంగా మాట్లాడినా, ఆయన గాయపరిచాం మనం. అయినా సరే తన ప్రేమతో
నిన్ను నన్ను హత్తుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతటి గొప్ప ప్రేమామయుడి దగ్గరికి వెళ్ళి మనం సహాయం ఎలాగద్దించాలా? ఆయన ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయిలో ఉన్నారు. ఆది సంబుధుడు, విశ్వసింహాసనశీనుడు, పరిపాలకుడు, విశ్వ పౌరులందరూ ఆయన దగ్గరికి వచ్చి నిరంతరము దేవదూతలు ఏమని పాడుతున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అట్లాంటి పరిశుద్ధుడిని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు, సహాయాన్ని అందించినప్పుడు నీలోనికి పశ్చాత్తాపము రావాలి, మారు మనస్సు రావాలి, వినయం విధేయత రావాలి. అప్పుడు చూడండి 3వ వచనం అంటాడు, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడు వాడు కునకడు. ఇజ్రాయేలును కాపాడు వాడు కునకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇంకెవరు లేరు. నీకున్న సిచ్యువేషన్లో, నీకున్న పరిస్థితుల్లో నీకు అంతగా ఆశ్రయం ఇచ్చేవారు ఎవరు లేరు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి కిందన, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును, పగల ఎండ దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి అద్భుతమైన మాటలవి, ఆదరణ కలిగించే మాటలు, బలమిచ్చే మాటలు, ధైర్యం ఇచ్చే మాటలు. కనుక ప్రభునందు పిల్లారా, మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా నిన్ను నన్ను సృజించిన దేవాది దేవుని వలన సహాయం వస్తుంది. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని చేత సహాయం పొందుకున్నవాడు ఏ నరుడుకు కానీ, ఏ జీవికి కానీ, ఎంత గొప్పవాడికైనా భయపడే అవకాశం ఇంకా లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను తాకగానే నీలోనికి వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు తెలియకుండానే రోషం వస్తుంది. దావీదుకి ఎంతటి వాడండి, చిన్నవాడు, నువ్వు బాలుడు అయి ఉన్నావన్నాడు సౌలు భక్తుడు. యుద్ధానికి వచ్చేసాడు, ఎదురుగా పెద్ద మనిషి కనబడుతున్నాడు, అంత పెద్ద ఎత్తు, ఈ నుంచి పొట్టుడు. అయినా సరే దేవుని చేత యెహోవా హస్తము నాకు సహాయం చేయను. దేవునికి స్తోత్రం. ఆయన సహాయాన్ని చేత పుచ్చుకున్నాడు, అంతటి పెద్ద మంది మీదకి వెళ్ళిపోయాడు. ఈ అంత్య దినాల్లో నీవు నేను సజీవముగా దేవుని సన్నిధిలో బ్రతకాలి అంటే దేవుని చేత సహాయం నిరంతరము చేతపుచ్చుకుంటూనే ఉండాలి. అక్కడ మనకి 121లో అంటాడు, మొదట్లో యాత్ర కీర్తన అంటాడు. చూసారా? ఏంటిది? యాత్ర కీర్తన. ఆ యాత్ర కీర్తనలో చూడండి 120లో అంటాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. యాత్ర కీర్తనది. నువ్వు కూడా ఈ లోకంలో ఒక యాత్ర చేస్తున్నావు, అవునా కదా? లోకపు కానన, అయ్యగారు రాసుకున్న పాట, లోకపు కానన యానములో యేసుడేనా ఆశ్రయము, లోకపు కానన యానములో యేసుడేనా ఆశ్రయము, చీకటిలో ఎలా నడిచెడు వేళ, చీకటిలో ఎలా నడిచెడు వేళ, యేసుడే నా శుభ నిరీక్షణ, లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము, పొగడిన నోలే నిందలు మోపే, నిమిరిన కరములే
కరుకుగా కోసే పొగడిన నోలే నిందలు మోపే నిమిరిన కరములే కరుకుగా కోసే కడు చిత్రముగా లోకమే మారగా కడు చిత్రముగా లోకమే మారగా యేసెగదానా మారని కోట లోకపు కానన యానములో యేసుడేనా ఆశ్రయము. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని చేత సహాయాన్ని పొందుకున్నాడు. అందుకనే తనకి 90 ఏండ్లు పిల్లలు పుట్టకపోయినా వృద్ధాప్యములో కూడా తన విశ్వాసాన్ని వదులుకోలేదు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలన్న దేవుని సహాయము కావాలి. యెహోవే నీకు నాకు సహాయము చేయువాడు. యెహోవా వలనే మనకి సహాయము కలుగును. మన రక్షకును కారకుడమైన దేవుడు, మనకు రక్షణ ఇచ్చి సహాయం చేసిన దేవుడు ఆ రక్షణలో కొనసాగించేటువంటి అనుభవాన్ని కూడా ఆయనే ఇస్తాడు. కానీ ఆశ్రయించే అనుభవం నీకు ఉండాలి. సహాయాన్ని కోరుకునే అనుభవం నీకు ఉండాలి. నేను బాగున్నాను కదా అనుకోకు. నేను బాగుండడం అంటే దేవునికి పనికొచ్చే పాత్రగా ఉపయోగపడడం. అప్పుడు మనం బాగున్నట్టు. దేవునితో మనం కలిసి బ్రతకడం, దేవుని స్వరాన్ని వినడం, మోకాళ్ళ జీవితం కలిగి ఉండడం, ప్రార్థన చేయగలగడం, అప్పుడు నేను బాగుండడం అంటే అర్థం. ఆ సమయంలో మనకి నిందలు, అపనిందలు, అవమానాలు, గేలులు, వేదనలు, మనోదుఖాలు, మనోవేదనలు వస్తాయి. కానీ దేవుడు నీకు నాకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు పిల్లారా, మరి సహాయము చేతపుచ్చుకోవాలంటే మనలో ఉన్న లోపాలు మనము తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎలాగండి? మనకి ఏది సహాయం తెలియకుండా ఎలాగా? ఎలా సహాయం అడుగుతావు నువ్వు? నా ఇంట్లో బియ్యం లేవు, ఆ విషయం నాకు తెలియకుండా నేను ఎలాగ అడుగుతాను పక్కన బియ్యం? నాకు ఆహారం లేదనే విషయం నాకు తెలియకుండా ఏదో మతి స్థిమితి లేనివాడిగా నేను ఎవరిని సహాయం అడగగలనా? అది నాకు తెలియాలి. అలాగనే వాక్యమనే దాహము నీలో లేకపోతే నువ్వు వాక్యాన్ని అడగలేవు. ప్రార్థన అనే దాహం నీలో లేకపోతే ప్రార్థన నువ్వు అడగలేవు. ఏమడుగుతున్నా? ఉదయం కానీ ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు చేసిన ప్రార్థనైనా? అయ్యా, నేను మీ సన్నిధికి ఒకప్పుడు ఎలాగ ఉండేవాడిని, ఇప్పుడు ఎలాగా బ్రతుకుతున్నాను అడుగుతున్నావా? నాకు సహాయం చేయండి అయ్యా, నా జీవితాన్ని మరలా కట్టండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా మోకాళ్ళ జీవితం ఎలాగుండేది? ప్రార్థన రాత్రి పగలు ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు ప్రార్థన చేసేవాడినా, ఎప్పుడు చేయలేకపోతున్నాను, సహాయం అడుగుతున్నావా? నా ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ఎలా బ్రతికేవాడిని, ఇప్పుడు బ్రతకలేకపోతున్నానని సహాయాన్ని దేవుని అడుగుతున్నావా? అలాగ అడిగేటువంటి అనుభవం నీలోకి రావాలి అంటే నీ లోపం ఏంటో నీకు తెలియాలి. తెలియపరిచిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా ఆయనే మరి నీకు సహాయం చేయాలి. అలాగే తెలియపరిచే విధానం కూడా ఆయనే నీకు సహాయకుడు. ప్రభునందు పిల్లరా, ఈ నిరంతర ప్రక్రియ నీకు జరగాలి అంటే నువ్వు నిరంతరము దేవుడు ఆజ్ఞను గైకొనాలి. ఆయన అన్నారు, ఆజ్ఞ ప్రేమపూర్వకమైన ఆజ్ఞ నీ శ్రేయస్కరం కొరకు, నా శ్రేయస్కరం కొరకు. ఏమని? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. అదే ఆ మాటను ఆయన మళ్ళీ ఏమన్నాడు? నా శరీరము తిగి నా రక్తము త్రాగువాడు వాని యందు నేను, నా యందు వాడు ఉండను. అరే, దేవుడు నీ పక్కన ఉంటే నీకేం సహాయం కావాలో ఆయనే చెబుతాడు. మళ్ళీ సహాయం చేసేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. మరి అటువంటి అనుభవంలోనికి వెళ్తున్నాం మనము. అట్లాంటి దేవుడు నమ్ముకున్న మనము ఎలాగండి సైలెంట్గా ఉంటాం? ప్రార్థనకు సమయం దొరకడం లేదండి, బైబిల్ చదవడం సమయం దొరకలేదండి, ఏ విధంగా మనం అంటున్నాం?
ఎలాగంటున్నాం ప్రార్థన చేసి మన సమయం దొరకడం లేదు. నాకు ఖాళీ లేదన్నయ్య, బైబిల్ చదవలేకపోతున్నాను అన్నయ్య, బోల్డ్ పనులు అన్నయ్య. నేనన్నా తప్పే, అది నువ్వన్నా తప్పే. మనకు సహాయం కావాలి, సహాయము దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి చదవాలనిపించే బుద్ధి కూడా ఆయనే ఇవ్వాలి. అసలు మనకి మన మనుగుడికి కారణం ఆయన. మనుగుడులో ఏం కావాలో ఆయనే చెప్పాలా, అవి ఎలా పొందుకోవాలో ఆయనే చెప్పాలా, ఎవరివ్వాలో ఆయనే చెప్పాలా, ఎవరిస్తున్నారో ఆయనే మరల నీకు చెబుతున్నాడు, ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతటి గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టేసి మన భక్తి సాధన ఎంత మాత్రం మనం ముందుకి కొనసాగించలేం. మరి ఆయన సహాయం చేతపుచ్చుకోవాలంటే మనలోకి ఏం రావాలి? పశ్చాత్తాపము, మారు మనస్సు, వినయము, విధేయత, తగ్గింపు మనస్సు. ప్రభునందు పిల్లారా, అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ దోషములు నా దోషములు దేవుని కాంతిలో మనకి కనబడతాయి, లేకపోతే మనకి కనబడవు. మనం గొప్పవారుగా ఉంటాం, మనకి ఏ లోపం లేదనుకనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ప్రక్రియను అవలంబిస్తావో నీ జీవితంలో, అప్పుడు నీ లోపం నా లోపం అర్థమవుతుంది. అందుకే ప్రార్థనకి నాకు ఇలాగ సమాధానం దొరకలేదన్నమాట అని నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు అర్థం కాదు. ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం మాటలు ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఏ అనుభవం పొందలేకపోతున్నామంటే మన లోపాలు అలా ఉండిపోయాయి. ఆ లోపాలను సవరించుకోవాలి. అందుకే ఈ యోహానులో అంటాడనమాట, యోహాను 3లో చూడండి, మనల్ని మనం ఎప్పుడూ కూడా స్వపరీక్ష చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది మనకి దేవుని చేత సహాయం పొందుకునేటట్లు చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన నెల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యున్న సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందు మరియు అది మనలో సత్యము ఉండదు. ఏ దోషము లేదండి, ఏ పొరపాటు లేదండి, నేనేం తప్పు చేయలేదండి అనుకోకు. నీ మనసుకు తెలుసు నీ లోపమేంటో, నీ మనసుకి తెలుసు, నీ అంతరంగం ఉన్న సాక్ష్యానికి తెలుసు. నీ అంతరంగం సాక్ష్యం ఇస్తుంది, నేను ఫలానా విషయంలో లోపం కలిగి ఉన్నాను. ఒకప్పుడు నా ప్రార్థన జీవితం ఒకలాగా ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఒకలా ధ్యానించేవాడిని, ఇప్పుడు ధ్యానించలేకపోతున్నాను. నా బ్రతుకును దైవ సన్నిధిలో ఒకప్పుడు ఒకలా గడిపేవాడిని, ఇప్పుడు గడపలేకపోతున్నాను. అదేవిధంగా నా లోపాలు నేను సవరించుకోలేకపోతున్నాను అనే భావన నీకు అంతరంగంలో తెలుసు. అందుకంటాడు కిందలో 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. మరి సహాయం పుచ్చుకుందాం మనము. అయ్యా నాకు సహాయము చేయండి, నా ఆత్మీయ జీవితంలో మరలా నేను ఎదుగుదలకు కొనసాగుటకు సహాయం వచ్చేయండి, నా ప్రార్థన జీవితం మరలా నాకు దయచేయండి. మీ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే అర్హత, యోగ్యత, శక్తిని సమకూర్చండి. మీ చిత్తాన్ని నెరవేర్చే ఒక యోధుడిగా, పనివాడుగా నన్ను చెక్కండి అని ప్రార్థన విజ్ఞాపనములతో దేవుని ఎదుట మన లోపాలను ఒప్పుకుని ఆ ప్రభురాత్రి బలలో పాలు పంచుకుని మనం దేవుని ఆశీర్వాదమును చేతపుచ్చుకుందాం. దేవుడి మాటలు వినుకులను ఆస్వాదించిన ప్రార్థన చేసుకుందాం.